ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో పోటీ చేసిన అభ్యర్థులకు చెమటలు పడుతున్నాయి. కడప లోక్సభ నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డిపై వైఎస్ షర్మిల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన వైఎస్ షర్మిల ముందు వెనుకబడినప్పటికీ ప్రస్తుతం లీడ్ లో కొనసాగుతున్నారు. అయితే గతంలో అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచి 7,83,499 ఓట్లకు గాను 63.79% ఓట్లు సాధించారు. 2019 పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి ఓటమి చవిచూశారు. కేవలం 4,02,773 ఓట్లు సాధించారు. అంటే దాదాపుగా 32.79% ఓట్లు పోలయ్యాయి. అలాగే 2014 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థి రెడ్డపగారి శ్రీనివాసులు చేతిలో ఘన విజయం సాధించారు. అప్పట్లో వైఎస్ అవినాష్ రెడ్డికి 55.95% ఓట్లు షేర్ రాగా 6,71,983 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం అభ్యర్థి శ్రీనివాసులకు 40.1 ఓటు షేర్తో 4,81,660 ఓట్లు పోలయ్యాయి. ఇక మెజారిటీ విషయానికి వస్తే 2014లో వైఎస్ అవినాష్ రెడ్డికి 1,90,323 ఓట్ల మెజారిటీ రాగా 2019లో 3,80,726 మెజారిటీ సాధించారు. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో, ఎంత మెజారిటీ సాధిస్తుందో తెలియాలంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు వేచి చూడాలి.